మేధా స్కూల్ మాటున డ్రగ్స్ తయారీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు జయప్రకాష్ గౌడ్ డ్రగ్స్ తరలించిన తీరు వెలుగులోకి రావడంతో పోలీసులు అవాక్కవుతున్నారు. జయప్రకాష్ ను పోలీసులు ఎన్నోసార్లు పట్టుకున్నారు. బైక్ పేపర్లు చెక్ చేశారు, చలాన్లు వేశారు. కానీ బైక్ పై ఏం తీసుకెళ్తున్నాడు అనేది మాత్రం చెక్ చేయలేదు. ఎవరికి అనుమానం రాకుండా వందల కిలోమీటర్ల దూరం కూడా బైక్ పైనే వెళ్లి డ్రగ్స్ సరఫరా చేశాడు. ఇప్పటికే మేధా స్కూల్ ను సీజ్ చేసిన పోలీసులు జయప్రకాష్ నుంచి కూపి లాగుతున్నారు. ఈడియట్ సినిమాలో ఈ సన్నివేశం సినిమా లవర్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. బైక్ పై అలీ బీదర్కు వెళ్తూ వస్తుంటాడు. బైక్ పై తరలిస్తున్న ఇసుకను పోలీసులు ప్రతిసారి చెక్ చేస్తారు, కానీ అలీ చేస్తున్న మోసం గమనించరు. చివరకు అర్థమవుతుంది, అలీ రోజుకో బైక్ దొంగిలించి వాటిని పక్క రాష్ట్రం తీసుకెళ్లి అమ్ముతుంటాడు. ఇదే తరహాలో డ్రగ్స్ రవాణా చేశాడు జయప్రకాష్ గౌడ్. బోయిన్పల్లిలోని మేధా స్కూల్ను అడ్డాగా చేసుకుని ఆల్ఫ్రాజోలం తయారు చేయడమే కాకుండా తయారు చేసిన డ్రగ్ను తానే స్వయంగా బైక్పై రవాణా చేస్తున్నాడు జయప్రకాష్ గౌడ్. హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల పైనే దూరంలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లాకు కూడా బైక్లోనే డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేశాడు. మేధా స్కూల్లో డ్రగ్స్ తయారీ గుట్టురట్టు చేసిన పోలీసులు కూపీలాగగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జయప్రకాష్ తన బైక్ మీదే అన్ని చోట్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో చెప్పడంతో బైక్ డీటెయిల్స్ను చెక్ చేశారు. జయప్రకాష్ తన బైక్ పై సంచిలో డ్రగ్స్ తీసుకుని వెళ్తుండగా పోలీసులు కూడా ఎన్నోసార్లు పట్టుకున్నారు. పోలీసులు బైక్ పత్రాలు చెక్ చేశారు, కానీ బైక్ పై ఏం తీసుకుని వెళ్తున్నాడు, సంచిలో ఏముంది అని ఒక్కసారి కూడా అడగలేదు. హెల్మెట్ లేదని, ర్యాష్ డ్రైవింగ్ అని, ఓవర్ స్పీడ్ అని, రాంగ్ రూట్ అని రకరకాలుగా చలాన్లు వేశారు తప్ప జయప్రకాష్ తన బైక్లో ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడనేది మాత్రం ఫోకస్ చేయలేకపోయారు పోలీసులు. తీగలాగితే డొంక కదులుతోంది. జయప్రకాష్ గౌడ్ కేసులో కూపీలాగుతున్నారు. ఇప్పటికే మేధా స్కూల్ను సీజ్ చేశారు పోలీసులు. అయితే అందులో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. తమ పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందంటూ ఆందోళన చెందుతున్నారు.